కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యావసర సరుకులను డూప్లికేట్ నకిలీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. మహేందర్ సింగ్ అనే వ్యక్తితో పాటు పార్ట్నర్స్ మిథిలేష్ కుమార్, త్రియం కుమార్లను అరెస్ట్ చేయగా శ్యామ్ బాటి, కమల్ బాటి, జయరాంలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రముఖ వ్యాపార సముదాయాలకు చెందిన లేబుల్స్ ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రొడక్ట్స్ ను సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని అంచనా. బ్రాండెడ్ పేర్లతో నకిలీ సామాగ్రిని తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకా ఇటువంటి దందాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యావసర సరుకులను డూప్లికేట్ నకిలీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. మహేందర్ సింగ్ అనే వ్యక్తితో పాటు పార్ట్నర్స్ మిథిలేష్ కుమార్, త్రియం కుమార్లను అరెస్ట్ చేయగా శ్యామ్ బాటి, కమల్ బాటి, జయరాంలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రముఖ వ్యాపార సముదాయాలకు చెందిన లేబుల్స్ ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. ప్రొడక్ట్స్ ను సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బ్రాండెడ్ పేర్లతో నకిలీ సామాగ్రిని తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఇటువంటి దందాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. सिल्वर कलर का बॉक्स है मारते नहीं घर में కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిత్యావసర సరుకులను డూప్లికేట్ నకిలీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. మహేందర్ సింగ్ అనే వ్యక్తితో పాటు పార్ట్నర్స్ మిథిలేష్ కుమార్, త్రియం కుమార్లను అరెస్టు చేయగా శ్యామ్ బాటి, కమల్ బాటి, జయరాంలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రముఖ వ్యాపార సముదాయాలకు చెందిన లేబుల్స్ ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. ప్రొడక్ట్స్ ను సీజ్ చేశారు. వీటి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని అంచనా. బ్రాండెడ్ పేర్లతో నకిలీ సామాగ్రిని తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకా ఇటువంటి దందాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, బ్రాండెడ్ పేరుతో నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీని వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? సుజాత, మనం గమనించవచ్చు, ఈ మధ్య నకిలీకి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్టర్న్ డీసీపీ ఆర్ గిరిధర్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నలుగురు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో దాని డూప్లికేట్ తర్వాత నకిలీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న గ్యాంగ్ ను ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో మొత్తంగా మనం గమనిస్తే కొన్ని ప్రముఖ బ్రాండెడ్ ఏమైతే ఉన్నాయో, తర్వాత రెడ్ లేబుల్ టీ ఒకటి, తర్వాత కోకోనట్ పారాషూట్ ఆయిల్ ఒకటి, తర్వాత హార్పిక్ లాంటి ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా నకిలీ తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఈ నకిలీ వస్తువులను మైలాదేవులపల్లి, తర్వాత కాటగల్ ప్రాంతాల్లో
అంటే ఒరిజినల్ ఎలా ఉంటుందో సేమ్ నకిలీ కూడా సేమ్ అలా ఉంటుంది. కాబట్టి లోపల ప్రొడక్ట్ మాత్రం నకిలీ ప్రొడక్ట్ పెట్టడం తెలుస్తా ఉంది. అయితే సేమ్ నకిలీకి అనేది ఒరిజినల్ మీద కూడా గుర్తుపట్టకుండా ఎక్కువగా అంటే షాపింగ్ మాల్స్ కాకుండా ఎక్కువగా నగర శివారులో ఉన్న కొన్ని దుకాణాలకు సప్లై చేస్తారు ఈ నలుగురు సభ్యుల ముఠా అని చెప్పుకొని కూడా పోలీసులు గుర్తించిన తర్వాత దీంట్లో ప్రముఖ బ్రాండెడ్ అన్నిటినీ దాదాపుగా వీళ్ళు తయారు చేస్తామని చెప్పుకొని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీంట్లో మనం గమనిస్తే మొత్తంగా నలుగురు సభ్యుల ఆ ముఠాలో మనం గమనిస్తే దీంట్లో ప్రధానంగా మహేందర్ సింగ్, తర్వాత అలాగనే మిథిలేష్ కుమార్, తర్వాత ప్రియం కుమార్ లను అరెస్ట్ చేయగా తర్వాత శ్యామ్ బాటి, తర్వాత కమల్ బాటి అనే మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రకంగా దందా కొనసాగిస్తున్నారు. దీంట్లో కొంతమంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ హస్తం, తర్వాత షాప్ లో హస్తం కూడా ఉంది. అలాగనే దీనికి సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ సంబంధించిన డిజిటల్ రూపంలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతాన్ని కూడా ఒరిజినల్ నకిలీ గుర్తు లేకుండా పైన లేబుల్స్ తయారు చేసిన వ్యక్తులు ఎవరు, తర్వాత ఎక్కడ తయారు చేస్తున్నారు, కాటదారులో ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా చాలా తయారవుతున్నాయి. తర్వాత దీన్ని నగర శివారులో మాత్రమే అమ్ముతున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో మొత్తంగా కోట్ల రూపాయల స్కామ్ లో ఇంకా ఎవరు భావిస్తున్నారు దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కొనసాగుతా ఉంది జాత. ఇన్నారెడ్డి, అలాగే నకిలీ బ్రాండ్స్ ఇంకా ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 కోట్ల వరకు ఈ నకిలీ బ్రాండ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా ఈ కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా దీనిలో మనం గమనిస్తే మొత్తంగా ఇప్పుడు 2 కోట్లే కాదు, గత కొన్ని సంవత్సరాల కొనసాగుతా ఉంది. తర్వాత దీంట్లో ప్రధానంగా అంటే కొంతమంది షాప్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా సహకరిస్తున్నారని చెప్పేసిన ఆరోపణల నేపథ్యంలో అంటే ప్రముఖ బ్రాండ్ మనం చూసిన ఈ బ్రాండ్ అన్ని కూడా చాలా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలను నకిలీ తయారీ తెలుస్తోంది. నకిలీకి తర్వాత ఒరిజినల్ కి తేడాన్ని గుర్తించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అంటే బ్రాండెడ్ పెద్ద పెద్ద షాపుల్లో కాకుండా ఎక్కువ భాగంగా వీళ్ళు నగర శివార్లు, గ్రామాలు, తర్వాత కొన్ని పల్లెటూరుల్లోనే ఈ బ్రాండెడ్లను నకిలీ బ్రాండెడ్ ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని అది కాకుండా ఇప్పుడు బ్రాండెడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు ఈ సప్లై చేస్తున్న ఒరిజినల్ నకిలీ కూడా కలిపి సప్లై చేస్తారన్న యాంగిల్ కూడా ప్రస్తుతం మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఇప్పటికి 2 కోట్ల రూపాయల విలువైన ఈ నకిలీలు గుర్తించారు. ఇంకా ఇలాంటి నకిలీలు చాలా ఉన్నాయని చెప్తారు. తర్వాత ఈ గ్యాంగులు కాకుండా ఇంకా 2-3 గ్యాంగులు కూడా ఇదే రకంగా నకిలీలను తయారు చేస్తున్న గుర్తించిన నేపథ్యంలో వారిని కూడా పట్టుకునే పనిలో పడ్డారు. మొత్తంగా ఈ గ్యాంగ్ కు సహకరించిన అందరిని అంటే బ్రాండెడ్ సంబంధించిన బాక్సులు తయారు చేయడం, డిజిటల్ లోపంలో వాటిని స్టిక్కర్లు తయారు చేయడం, తర్వాత నకిలీకి ఒరిజినల్ తేడా లేకుండా దీనికి వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరి మీద విస్తారించి వాళ్ళ గురించి గాలిస్తూ తెలుస్తా ఉంది జాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. అది